స్టూడెంట్స్, ప్రీవియస్ క్లాస్లో మనం సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ గురించి డిస్కస్ చేసాం. అలానే యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్లో కమాండ్ దట్ ఈస్ సిఎల్ఐ ఇంటర్ఫేస్ అండ్ జియుఐ ఇంటర్ఫేస్ గురించి చూసాము. సో జియుఐ ఇంటర్ఫేస్ అనేది మనకి మెయిన్ లీడింగ్ రోల్ తీసుకుంటూ ప్రజెంట్ ఇన్ దిస్ సిచ్యువేషన్ అవుట్ సైడ్ మనకి యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ అనగానే మనకి జియుఐ గుర్తొస్తుంది. సో యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ యాక్టివిటీస్ ఆర్ దీనికి అనదర్ నేమ్గా మనకి వేరే క్వశ్చన్ లాగా అడుగుతాడు, హ్యూమన్ యాక్టివిటీస్ అని చెప్పి. సో యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ అన్న హ్యూమన్ యాక్టివిటీస్ అన్న మనకి సేమ్. అయితే ఏంటి ఈ హ్యూమన్ యాక్టివిటీస్ మనకి యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్లో అంటే టోటల్ కొన్ని స్టెప్స్ కింద డివైడ్ చేస్తూ మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో ఈ జియుఐ డిజైన్ ప్రాసెస్ని మనం ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాము. సో అవి ఏమేం స్టెప్స్ మనకి అంటే ద ఫస్ట్ వన్ GUI requirements specification and GUI user analysis task analysis and GUI design and implementation and final one GUI testing. సో యాక్చువల్గా మనకి ఇన్ని స్టెప్స్ కింద మనం డివైడ్ చేస్తూ ఒక GUI ప్రాసెస్ అనేది SDLC లైఫ్ సైకిల్ ఎలా అయితే మనం పెర్ఫామ్ చేస్తామో సో అలానే మనం స్టెప్ బై స్టెప్ పెర్ఫామ్ చేస్తూ వెళ్తాం. అయితే ఫస్ట్ మనం పెర్ఫామ్ చేసేది GUI రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. ఆఫ్టర్ దట్ రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ కంప్లీట్ అయిన తర్వాత మనం GUI యూజర్ ఎనాలిసిస్కి మూవ్ అవుతాం. అగైన్ ఆఫ్టర్ దట్ అక్కడి నుంచి మనం టాస్క్ ఎనాలిసిస్, నెక్స్ట్ వచ్చేసి డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్, నెక్స్ట్ వన్ టెస్టింగ్ అండ్ నెక్స్ట్ అగైన్ GUI రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. ఇలా ఒక సైక్లిక్ ఫామ్లో మొత్తం మనకి GUI పెర్ఫార్మెన్స్ అనేది పెర్ఫామ్ అవుతూ ఉంటుంది. సో ఫస్ట్ GUI రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ గురించి చూస్తే ఇక్కడ మనకి టోటల్ ఆల్ ఫంక్షనాలిటీస్ అంటే మనకి ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ కానీ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ కానీ ఇక్కడ మనం GUI రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్ అంటున్నాం. అంటే మనకి కస్టమర్ ఇచ్చే రిక్వైర్మెంట్స్లో ఏవైతే యూజర్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక సాఫ్ట్వేర్ గురించి చెప్తున్నప్పుడు రిక్వైర్మెంట్స్ మాకు మెయిన్ బయట అవుట్లుక్ డిజైన్ ఇలా ఉండాలి, సో ఈ GUI ప్యాటర్న్తో మేము లోపలికి ఎంటర్ అవ్వాలి, సో ఇక్కడ నుంచి ఇక్కడికి మనం ఇలా మూవ్ అవ్వాలి అని వాళ్ళు పర్టికులర్ రిక్వైర్మెంట్స్ అనేవి ఇస్తారు. ఏంటి ఆ రిక్వైర్మెంట్స్, ఏ రిగార్డింగ్ రిక్వైర్మెంట్స్ అంటే GUIకి సంబంధించిన రిక్వైర్మెంట్స్. సో అలాంటి GUI రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం గ్యాదర్ చేసుకుంటాం, స్పెసిఫై చేసుకుంటాం. సో అందులో మనకి బోత్ ఫంక్షనాలిటీస్ ఉంటాయి, ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఉంటాయి అండ్ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ కూడా ఉంటాయి. బట్ బోత్ దేనికి సంబంధించినవి అంటే GUIకి మాత్రమే సంబంధించినవి. సో టోటల్ ఫంక్షనల్ అండ్ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ GUI అంటే GUIకి రిగార్డింగ్లో ఉన్న ఫంక్షనల్ అండ్ నాన్ ఫంక్షనల్ రిక్వైర్మెంట్స్ని గ్యాదర్ చేసుకుని దానికి ఎగ్జిస్టింగ్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ని మనం గెట్ చేస్తాం. దట్ ఈస్ GUI రిక్వైర్మెంట్ స్పెసిఫికేషన్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి GUI యూజర్ ఎనాలిసిస్. GUI యూజర్ అనే పర్సన్ మనకి ఎనాలిసిస్ చేస్తారు. ఎలా ఎనాలిసిస్ చేస్తారు? స్టడీ చేస్తారు. సో హూ ఈజ్ గోయింగ్ టు యూజ్ ద సాఫ్ట్వేర్ అంటే మనకి ఆ ఆడియన్స్ నుంచి వచ్చే ఏవైతే అకార్డింగ్ టు ది నాలెడ్జ్, ఆడియన్స్ నాలెడ్జ్ నుంచి మనకు వచ్చే డిజైన్ని బేస్ చేసుకుని ఏదైతే టార్గెట్ ఉంటుందో దాని యొక్క లెవెల్ని బేస్ చేసుకుని దాన్ని అండర్స్టాండ్ చేసుకుంటూ దాన్ని స్టడీ చేస్తూ మనకి ఒక ఎనాలిసిస్ అనేది మనం ప్రిపేర్ చేసుకుంటాం. సో హౌ టు ఆఫ్ సాఫ్ట్వేర్ అనేది, సో దట్ ఈస్ GUI యూజర్ ఎనాలిసిస్. దిస్ ఇస్ సింపుల్గా మనం దీన్ని గుర్తుపెట్టుకోవాలి అంటే మనం స్టడీ చేయటం. ఓకే, సో స్టడీ ద గివెన్ రిక్వైర్మెంట్స్, అది ఫంక్షనల్ అండ్ నాన్ ఫంక్షనల్ ఏదైనా కూడా దాని యొక్క డిజైన్ని మనం ఇక్కడ స్టడీ చేస్తాం.
నెక్స్ట్ వన్ టాస్క్ అనాలిసిస్. మనకి టాస్క్ అనంగానే దాన్ని మనం ఏం చేయాలి? రిప్రజెంట్ చేస్తూ వెళ్ళాలి. అంటే టాస్క్‌ని అనాలిసిస్ చేస్తాం. సో, ఎవరైతే డిజైనర్స్ ఉన్నారో వాళ్ళ పర్పస్ ఏంటి అంటే వాళ్ళు డిజైన్ చేస్తారు. ఎవరైతే డెవలపర్స్ ఉన్నారో వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తారు. సో, ఇక్కడ డిజైనర్స్ వర్క్ ఏంటి? అంటే ఈచ్ అండ్ ఎవ్రీ డిజైనర్‌కి మనం టాస్క్‌ని అలాట్ చేయాలి. సో, డిజైనర్స్ అనేవాళ్ళు అనలైజ్ చేస్తూ దీన్ని సాఫ్ట్‌వేర్ సొల్యూషన్‌ని గెట్ చేయడం కోసం ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్‌కి, ఈచ్ అండ్ ఎవ్రీ డిజైనర్‌కి ఒక హైరార్కికల్ మేనర్‌లో వన్ ప్రాజెక్ట్‌ని అంటే ఫర్ ఎగ్జాంపుల్ వన్ ప్రాజెక్ట్ ఉంది. ఆ వన్ ప్రాజెక్ట్‌కి సంబంధించిన డిజైన్ ఏదైతే ఉందో, ఆ డిజైన్‌ని ఒక టాస్క్ కింద తీసుకొని, ఆ టాస్క్‌ని డివైడింగ్ ఇంటూ మల్టిపుల్ టాస్క్స్. దట్ ఈస్ టాస్క్ 1 అండ్ టాస్క్ 2. సో, టాస్క్‌ని అనాలిసిస్ చేస్తూ, సబ్ టాస్క్స్ కింద క్రియేట్ చేస్తూ, ఆ టాస్క్‌ని డిజైనర్స్‌కి ప్రొవైడ్ చేసి మనం వర్క్ అనేది అలాట్ చేస్తాం. సో, దట్ ఈస్ ద టాస్క్ అనాలిసిస్. దీన్నే మనం జీయూఐ ప్రెజెంటేషన్ గోల్స్ కింద డివైడ్ చేస్తాం. సో, నెక్స్ట్ వన్ వచ్చేసరికి జీయూఐ డిజైన్ అండ్ ఇంప్లిమెంటేషన్. ఇక్కడ సింపుల్ థింగ్ ఏం చేస్తాము అంటే, మనం డిజైన్ రెడీ చేసేసుకున్నాం. సో, టాస్క్ అనాలిసిస్‌లో యూజర్స్ నుంచి మనం తెచ్చుకున్న రిక్వైర్మెంట్స్‌ని బేస్ చేసుకొని మనం డిజైన్‌ని అలాట్ చేసేసాం. వర్క్ పెర్ఫార్మ్ అయిపోయింది. సో, ఇప్పుడు మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. ఇంప్లిమెంట్ చేయాలి అంటే మనం ఇక్కడ తెచ్చుకున్న డిజైన్ ఏదైతే ఉందో అంటే డిజైనర్స్ ఆఫ్టర్ హ్యావింగ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ రిక్వైర్మెంట్స్. సో, రిక్వైర్మెంట్స్‌ని, టాస్క్ అండ్ యూజర్ ఎన్విరాన్మెంట్‌ని అలానే డిజైన్ అండ్ ద జీయూఐ అనేది ఇంప్లిమెంట్ చేయాల్సిన కోడ్‌ని ఎంబెడ్ చేస్తాం. సో, అంటే యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్‌కి బిఫోర్‌గానే మనం ఏం చేస్తున్నాము? రిక్వైర్మెంట్ ఇంజినీరింగ్ ప్రాసెస్ చేస్తున్నాము. డిజైన్ పెర్ఫార్మ్ చేస్తున్నాం. ఇంప్లిమెంటేషన్ పెర్ఫార్మ్ చేస్తున్నాం. అంటే బిఫోర్ గోయింగ్ ఈ యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్‌కొచ్చే బిఫోరే మనం ఇంప్లిమెంటేషన్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. సో, ఈ ఇంప్లిమెంటేషన్ నుంచి వచ్చిన కోడ్ ఏదైతే ఉందో, ఆ కోడ్‌ని అండ్ ఈ యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ నుంచి వచ్చిన డిజైన్‌ని రెండిటిని కూడా ఎంబెడ్ చేసి మనం ఏం చేస్తాము అంటే ఒక డమ్మీ సాఫ్ట్‌వేర్ బ్యాక్‌గ్రౌండ్‌తో చెక్ చేస్తాం. సో, చెక్ చేసినప్పుడు ఆ డెవలపర్స్ అనేవాళ్ళు కంప్లీట్ సాటిస్ఫై అవుతున్నారా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకుంటాం. అంటే మనకు మనమే సెల్ఫ్‌గా చెక్ చేసుకుంటాం ఒక డమ్మీ సాఫ్ట్‌వేర్‌తో. ఓకే. మనం తీసుకున్న కోడ్‌కి, మనం తీసుకున్న డిజైన్‌కి మ్యాచింగ్ అనేది కుదిరింది అనుకున్నప్పుడు, దెన్ మనం ఫైనల్‌గా మూవింగ్ టు జీయూఐ టెస్టింగ్. సో, హియర్ ఎంబెడెడ్ కోడ్ విత్ డిజైన్. సో, మనం ఇక్కడ కంబైన్ చేసాం. నెక్స్ట్ టెస్టింగ్‌కి వెళ్ళాం. టెస్టింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ థింగ్. ఎందుకు అంటే మనం ఇంత ప్రాసెస్ కంప్లీట్‌గా వర్క్ చేసిన తర్వాత ఫైనల్‌గా ఇక్కడ రిజల్ట్ కనిపిస్తేనే మనకి ప్రాజెక్ట్ అనేది సక్సెస్‌ఫుల్ అయినట్టు. బట్ ఎప్పుడైతే టెస్టింగ్‌లో మనం ఫెయిల్ అవుతామో, సమ్ ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తామో అగైన్ మనం మళ్ళీ ప్రాసెస్ అంతా స్టార్ట్ చేసుకుంటూ వస్తాం. సో, జీయూఐ టెస్టింగ్ ఇక్కడ టోటల్ ఎస్‌డిఎల్‌సి టెస్టింగ్ అని చెప్పట్లేదు. జస్ట్ ఒక జీయూఐ టెస్టింగ్ అనేది మనం చేస్తాం. అంటే గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్ రిలేటెడ్‌గా ఉన్న వేరియస్ వేస్‌లో మనం టెస్టింగ్ అనేది పెర్ఫార్మ్ చేస్తాం. సో, దీనికి ఇన్ హౌస్ ఇన్స్పెక్షన్ అని, డైరెక్ట్ ఇన్వాల్వ్‌మెంట్ ఆఫ్ యూజర్స్‌ని తీసుకొని వాళ్ళ యొక్క బేటా వెర్షన్ టెస్టింగ్ అంటాం. అంటే కమింగ్ సూన్ మనం టెస్టింగ్‌లో చూస్తాం బేటా టెస్టింగ్, ఆల్ఫా టెస్టింగ్ అని. సో, దానికి సంబంధించిన టెస్టింగ్‌ని ఇంక్లూడ్ చేసుకుంటూ యూజబిలిటీ, కంపాటబిలిటీ అండ్ యూజర్ యాక్సెప్టెన్స్ ఉంటేనే మనకి ఇక్కడ టెస్టింగ్ అనేది సక్సెస్‌ఫుల్ అయినట్టు. సో, దట్ ఈస్ యూజబిలిటీ, compatibility, దట్ ఈస్ యూజర్ యాక్సెప్టెన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళే మనకి కమింగ్ సూన్ యూజ్ చేయాల్సిన పర్సన్స్ కాబట్టి వాళ్ళ నీడ్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. సో, ఇలా మనం యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ని కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం నెక్స్ట్ టెస్టింగ్‌కి అనేది వెళ్తూ ఉంటాం. ఓకే. సో, దిస్ ఈజ్ యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ యాక్టివిటీస్. మీరు ఇక్కడ ఇంకొకటి గుర్తుపెట్టుకోవాలి. హ్యూమన్ యాక్టివిటీస్ అన్నా కూడా మనం సేమ్ ఆన్సర్ రాయాలి. యూజర్ ఇంటర్ఫేస్ డిజైన్ యాక్టివిటీస్ అన్నా హ్యూమన్ యాక్టివిటీస్